నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రేపటి నుంచే అమల్లోకి కొత్త జిల్లాలు. తుది నోటిఫికేషన్ విడుదల చేసిన ప్రభుత్వం. రేపు ఎల్లుండి ప్రజల సేవలో ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టాలి. సంక్షేమ పథకాలను పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్న పల్లా. శంకరంగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణకు పవన్ శ్రీకారం. కొబ్బరి రైతుల ముంపు సమస్యకు ఏటకేలకు పరిష్కారం. గ్రూప్ 2 రిజర్వేషన్లపై దాఖలైన పిటిషన్లను కొట్టేసిన హైకోర్టు. సుప్రీం మార్గదర్శకాల మేరకు రోస్టర్ నిర్ణయించాలన్న వినతి తిరస్కరణ. ఢిల్లీలో సుదర్శన చక్ర పైలట్ ప్రాజెక్టుకు కేంద్రం పచ్చజెండా. గగనతల దాడులు ఎదుర్కొనేలా VIP 89 జోన్లో రక్షణ వ్యవస్థ. ముక్కోటి ఏకాదశి వేళ ఆలయాల్లో ఆధ్యాత్మిక శోభ. ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటున్న భక్తులు. రాష్ట్రంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై తుది నోటిఫికేషన్ విడుదలైంది. మార్కాపురం, పోలవరం జిల్లాలను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. రంపచోడవరం కేంద్రంగా పోలవరం జిల్లా, మార్కాపురం కేంద్రంగా మార్కాపురం జిల్లాను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రేపటి నుంచి కొత్త జిల్లాల ఏర్పాటును అమల్లోకి తెస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలో 2 కొత్త జిల్లాల ఏర్పాటుతో మొత్తం జిల్లాల సంఖ్య 28కి పెరిగింది. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోట నుంచి మదనపల్లికి మార్చుతున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొంది. రాష్ట్రంలో కొత్తగా 5 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేస్తున్నట్లు నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. పలు రెవెన్యూ డివిజన్లు, మండలాలు సరిహద్దులు మార్పులు చేసినట్లు పేర్కొంది. రేపటి నుంచే సరిహద్దుల మార్పులు అమల్లోకి వస్తాయని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకిని తిరిగి ప్రకాశం జిల్లాలో చేర్చడం శుభపరిణామమని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకితో పాటు కందుకూరును తిరిగి ప్రకాశం జిల్లాలోకి సీఎం కలిపారని గుర్తు చేశారు. గతంలో ఇచ్చిన హామీని సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ నిలబెట్టుకున్నారని చెప్పారు. గత ప్రభుత్వ తప్పిదాలను సరిచేస్తూ నిన్న కేబినెట్ నిర్ణయం తీసుకుందన్నారు. వచ్చేతలకి గతంలో బాపట్ల ఉండేది, చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది, ప్రజలకు ఇబ్బంది పడుతున్నారు. పాదయాత్రలో లోకేష్ బాబు గారు ఇచ్చిన హామీ ప్రకారం నిన్న జరిగిన కేబినెట్ లో అద్దంకిని, అదేవిధంగా కందుకూరుని రెండింటిని కూడా ప్రకాశం జిల్లా కలపడం జరిగింది. అదేవిధంగా అద్దంకి ప్రాంత ప్రజలకి రెవెన్యూ కానీ మిగతా సమస్యలకి ఎక్కడికి చేరాలా, అటు దూర ప్రాంతం వెళ్లాల్సి వస్తుంది. అందుకని మాకు రెవెన్యూ డివిజన్ కూడా రావడం జరిగింది. ఈ రెండింటికి ఇచ్చినందుకు, ప్రకాశం జిల్లాలో కలిపినందుకు, అదేవిధంగా అద్దంకి ప్రజల్లో ఆకాంక్ష ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నాం, 2012 నుంచి అడుగుతా ఉన్నాం రెవెన్యూ డివిజన్ కావాలని. అది కూడా నెరవేర్చినందుకు ముఖ్యమంత్రి గారికి, లోకేష్ గారు, అదేవిధంగా GOM కమిటీ సభ్యులందరూ కూడా అద్దంకి నియోజకవర్గ ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యత పార్టీ శ్రేణులదేనని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. రేపు ఎల్లుండి ప్రజల సేవలో ప్రభుత్వం అనే కార్యక్రమం చేపట్టాలని పిలుపునిచ్చారు. దీన్ని పండుగలా నిర్వహించాలన్నారు. తెలుగుదేశం శ్రేణులు ప్రజల వద్దకు వెళ్లి ప్రభుత్వం సాధించిన విజయాలను వివరించాలన్నారు. చంద్రబాబు సారథ్యంలో విజనరీ పాలన మొదలైందన్న పల్లా, విధ్వంసం నుంచి వికాసం దిశగా రాష్ట్రం పరుగులు పెడుతోందని తెలిపారు. గ్రూప్ 2పై దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టివేసింది. గ్రూప్ 2 పోస్టుల భర్తీకి 2023 డిసెంబర్ 7న జారీ చేసిన నోటిఫికేషన్లో మహిళలు, క్రీడాకారులు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ప్రత్యేక రిజర్వేషన్ పాయింట్లు ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలను హైకోర్టు కొట్టేసింది. 2023 డిసెంబర్ 7న ఇచ్చిన నోటిఫికేషన్ను రద్దు చేయాలని కోరుతూ పలువురు హైకోర్టులో వ్యాజ్యాలు వేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా రిజర్వేషన్ రోస్టర్ను నిర్ణయించి గ్రూప్ 2 పోస్టులకు తాజాగా నోటిఫికేషన్ ఇచ్చేలా ఏపీపీఎస్సీ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. ఇటీవల ఈ వ్యాజ్యాలపై విచారణ జరిపిన హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఇవాళ నిర్ణయాన్ని వెల్లడిస్తూ వ్యాజ్యాలను కొట్టేసింది. కోనసీమ జిల్లా రైతులు దశాబ్దాలుగా ఎదుర్కొంటున్న ముంపు సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. కోనసీమ జిల్లాలోని శంకరగుప్తం మేజర్ డ్రైన్ ఆధునికీకరణ పనులకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంగళగిరిలోని తన క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్ విధానంలో శంకుస్థాపన చేశారు. 20,77,00,000 అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ ఆధునికీకరణ పనుల ద్వారా కోనసీమ కొబ్బరి రైతుల చిరకాల స్వప్నం సాకారమైంది. రాజోలు పర్యటన సందర్భంగా శంకరగుప్తం డ్రైన్ సమస్యను పరిశీలించిన పవన్ దీనిని 45 రోజుల్లో పరిష్కరిస్తానని రైతులకు మాట ఇచ్చారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రత్యేక చొరవతో ఇచ్చిన గడువు కంటే ముందే అంటే కేవలం 35 రోజుల్లోనే పరిపాలనా అనుమతులు సాధించారు. కూటమి ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని పవన్ స్పష్టం చేశారు. కోనసీమని కొబ్బరి తోట లేక ఊహించాం. అలాంటి కోనసీమలో తల్లలేని మొండెంలాగా ఆ రోజు కనిపిస్తే చాలా బాధ అనిపించింది. వెంటనే మంగళగిరి వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియజేసి వారికి 2 దశాబ్దాలు ఉన్న సమస్యను విన్నవించిన వెంటనే వారు కనీసం 45 రోజుల్లో ఏదో ఒక కన్స్ట్రక్టివ్ ఒక యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి సార్ అని ఆయనకి రిక్వెస్ట్ చేస్తే ఆయన 45 రోజులు కాదని చెప్పి దాదాపు 34 రోజులు 35 రోజుల లోపే ఆయన మనకు కావాల్సిన 20,77 లక్షలతోటి ఈ రోజున ఈ డ్రెడ్జింగ్ పనులు ప్రారంభించడం, 8 కిలోమీటర్ల వరకు పూడిక తీయడం, 14.5 కిలోమీటర్లు గట్ల నిర్మాణం చేపట్టబోతున్నాం. అలాగే శంకరగుప్తం డ్రైన్ లో దాదాపు 600 ఎకరాలు ఉంది. కాకపోతే 250 ఎకరాలు అన్యాక్రాంతం జరిగింది. అది మొన్న మీ దృష్టిలో కూడా నేను అడిగాను. దాన్ని కూడా కలెక్టర్ గారు ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. ఈ రోజున మనం ఇంత ఆనందంగా ఇంత సమర్థవంతంగా చేయగలుగుతున్నామంటే దీనికి ముందుగా మనం కృతజ్ఞతలు తెలుపుకోవాల్సింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి. ఎందుకంటే ఆయనకున్న ప్రయారిటీస్ లో ఒక సమస్య ఎక్కువ కాదు, ఒక సమస్య తక్కువ కాదు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమస్య తీవ్రతను బట్టి కోనసీమ రైతాంగానికి, కొబ్బరి తోటల రైతాంగానికి ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు అండగా ఉన్నందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మరోమారు ధన్యవాదాలు తెలుపుకుంటాం. విశాఖలో రోడ్డు ప్రమాదాల నివారణకు 2026 ఏప్రిల్ 1 నుంచి నగరంలో ఏఐ ద్వారా ట్రాఫిక్ నియంత్రణ చేయనున్నట్లు పోలీస్ కమిషనర్ శంఖభద్ర బాగ్చి తెలిపారు. కొత్త సంవత్సరం పోలీస్ శాఖ నగరంలో చేపట్టబోయే పనుల గురించి వివరించారు. విశాఖ వార్షిక నేర సమీక్ష వివరాలను మీడియాకు విడుదల చేశారు. గత ఏడాదితో పోలిస్తే 2025లో విశాఖలో 50% నేరాలు తగ్గినట్లు చెప్పారు. నగరంలో ప్రజల భాగస్వామ్యంతో 13,000 సీసీ కెమెరాలు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యధిక సైబర్ క్రైమ్ నేరాలు పరిష్కరించినందుకు విశాఖ పోలీస్ కమిషనరేట్కు ఏబిసిడి అవార్డు దక్కిందన్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది? పోలీస్ కనిపిస్తే హెల్మెట్ ధరిస్తాము, పోలీస్ కనపడకపోతే హెల్మెట్ పక్కన పెట్టాము. ముగ్గురు ట్రిపుల్ రైడింగ్ చేస్తున్నారు, పోలీస్ కనిపిస్తే నువ్వు దిగిపో అని ఒకరిని దింపేసి వెళ్ళిపోతారు. మళ్ళీ పోలీస్ కనపడకపోతే రా ఎక్కేసి అని ఎక్కిస్తారు. ఇదంతా జరగదు. ఎందుకంటే ప్రతి చోట ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నిషన్ కెమెరా 24/7 ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్. దానివల్ల ట్రాఫిక్ కండిషన్ కూడా తగ్గిపోతుంది. సిగ్నల్ టు సిగ్నల్ మనం గ్రీన్ సిగ్నల్ తర్వాత మళ్ళీ రెడ్ సిగ్నల్ వస్తే వెహికల్ ఆగిపోతుంది. అప్పుడు సాధ్యంత వరకు మేము కంటిన్యూస్ గ్రీన్ సిగ్నలింగ్ ప్రయత్నం చేస్తున్నాం. ప్రతి చోట ఫేస్ రికగ్నిషన్ కెమెరా ఉంటుంది కాబట్టి భారతదేశంలో ఎక్కడ డేటాబేస్ ఉంటే ఢిల్లీ నుండి, వెస్ట్ బెంగాల్ నుండి, యూపీ నుండి ఒక నేరస్తుడు ఇక్కడికి వచ్చిన వెంటనే లోకల్ పోలీస్ కి అలర్ట్ వెళ్తుంది, క్రిమినల్ దొరికిపోతారు. క్షేత్రస్థాయిలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను గుర్తించి వారిని ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ప్రత్యేక సదస్సు నిర్వహించింది. సదస్సులో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తయారు చేసిన ప్రాజెక్టులను ప్రదర్శనలో ఉంచారు. రాష్ట్ర వ్యాప్తంగా వినూత్న ప్రాజెక్టులు తయారు చేసిన వారిని ప్రోత్సహించి వారికి మార్కెట్ మెళకువలు నేర్పేందుకు ఈ సదస్సు ఏర్పాటు చేశామని సీఈఓ ధాత్రి రెడ్డి చెప్పారు. ఇంటికో పారిశ్రామికవేత్తను తయారు చేయాలనే ప్రభుత్వ సంకల్పానికి మద్దతుగా ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. నమస్కారం అండి. ఈరోజు మన ఆర్టీఐహెచ్లో గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ సమిట్ అని పెట్టుకోవడం జరిగింది. చాలా ఆర్గనైజేషన్స్ ఆల్రెడీ ఈ గ్రాస్ రూట్స్ లెవెల్లో ఉన్న ఇన్నోవేటర్స్ పైన పనిచేస్తున్నారు. కాకపోతే అందరూ ఎవరి వర్క్ వాళ్ళు సెపరేట్గా సైలోస్లో చేసుకోవడం కాకుండా ఆర్టీఐహెచ్ అనే ఒక అంబ్రెల్లా కింద అందరూ కలిపి పనిచేయాలి అనే ఒక ఉద్దేశంతో ఇది చేయడం జరిగింది. ఓన్లీ టెక్నాలజీ లేదా స్టార్టప్ భాష మాట్లాడే వాళ్ళకే ఆర్టీఐహెచ్ పరిమితి కావద్దు. ఎనీ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్ అంటే సమస్యని దగ్గర నుంచి చూసి దాన్ని సాల్వ్ చేయాలనే ఒక సంకల్పంతో వర్క్ చేసే ప్రతి ఒక్కరూ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్. వాళ్ళందరికీ కూడా ఆర్టీఐహెచ్ ద్వారా ప్రోత్సాహం ఇవ్వాలనేది మా ఉద్దేశము. దానికోసం మేము వాళ్ళకి డిజైనింగ్, ప్రోడక్ట్ ఇంప్రూవ్మెంట్, ప్యాకేజింగ్, మార్కెట్ యాక్సెస్, ఎలాంటి మెంటర్షిప్ కావాలన్నా కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడానికి సిద్ధంగా ఉన్నామండి. ఆ ఉద్దేశంతోనే ఫస్ట్ స్టెప్గా ఈరోజు సమిట్ పెట్టడం జరిగింది. 2026-27 వార్షిక బడ్జెట్కు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ప్రముఖ ఆర్థికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులతో సమావేశమయ్యారు.
వచ్చే బడ్జెట్పై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు సుమన్ బెరీ, సీఈఓ బీబీఆర్ సుబ్రహ్మణ్యంతో పాటు ఇతర సభ్యులు, ఆర్థికవేత్తలు, ఇతర రంగాల ప్రముఖులు ఈ భేటీలో పాల్గొన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న 2026-27 వార్షిక పద్దును ప్రవేశపెట్టనున్నారు. అశ్లీల, అసభ్యకర, చైల్డ్ పోర్నోగ్రఫిక్ వంటి చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిని అడ్డుకోవడంలో విఫలమైతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని సామాజిక మాధ్యమాలను కేంద్రం హెచ్చరించింది. ఈ మేరకు ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో ఉన్న అశ్లీల సమాచారాన్ని వెంటనే గుర్తించి చర్యలు తీసుకోవాలని కోరింది. చట్టవిరుద్ధమైన సమాచార వ్యాప్తిపై తగిన చర్యలు తీసుకోకుంటే ఆయా సామాజిక మాధ్యమాలు చట్టం ముందు దోషులుగా నిలబడాల్సి వస్తుందని కేంద్రం స్పష్టం చేసింది. ఇటీవల ఆన్లైన్లో అశ్లీల సమాచార వ్యాప్తి పెరుగుదల, దాని నియంత్రణలో సామాజిక మాధ్యమాలు కఠినంగా వ్యవహరించడం లేదని గుర్తించిన కేంద్రం ఈ మేరకు వాటిని హెచ్చరించింది. 2021 ఐటీ నిబంధనల ప్రకారం బాధిత వ్యక్తి లేదా అతడి తరపున ఎవరైనా ఫిర్యాదు చేసిన 24 గంటల్లో అందుకు సంబంధించిన చట్టవిరుద్ధమైన సమాచారాన్ని సామాజిక మాధ్యమాలు తొలగించాలి లేదా నిలిపివేయాలని కేంద్రం పేర్కొంది. దేశ రాజధాని దిల్లీలోని కీలక VIP 89 జోన్లో గగనతల భద్రత కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశీయ సమీకృత ఎయిర్ డిఫెన్స్ వెపన్ సిస్టమ్స్ IADWS కొనుగోలుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. సుదర్శన చక్ర కార్యాచరణలో భాగంగా పైలట్ ప్రాజెక్టు కింద ఢిల్లీలోని VIP 89 జోన్లో ఈ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. DRDO దీన్ని అభివృద్ధి చేసింది. పైలట్ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత తొలుత ఢిల్లీ చుట్టూ 30 కిలోమీటర్ల పరిధిలో అన్ని గగనతల ముప్పులను ఎదుర్కొనేలా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను మోహరించనున్నారు. సున్నితమైన ప్రాంతాల్లో డ్రోన్ల వంటి ముప్పులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మిలిటరీ పోరాట సామర్థ్యాలను మరింత పెంచేలా 79,000 కోట్ల విలువైన ఆయుధ సామగ్రి కొనుగోలుకు రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఇందులో భాగంగానే ఈ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కొనుగోలుకు అంగీకారం తెలిపినట్లు సమాచారం. సుదర్శన్ చక్ర పేరుతో దేశంలో కీలక ప్రాంతాలను గగనతల దాడుల నుంచి రక్షించేలా బహుళ అంచెల కవచాన్ని, ప్రతిదాడి వ్యవస్థను మోహరించనున్నట్లు ఈ ఏడాది స్వాతంత్ర్య దినోత్సవ వేళ ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. దేశంలోని వ్యూహాత్మక, పౌర, జాతీయ ప్రాముఖ్యత ఉన్న ప్రాంతాలను రక్షించడం దీని లక్ష్యం. కొత్త సంవత్సరం వేడుకలకు ముందు జమ్మూ కశ్మీర్లోని నియంత్రణ రేఖ వెంట BSF గస్తీని మరింత ఉధృతం చేసింది. బారాముల్లా జిల్లాలో ప్రమాదకరమైన భూభాగాలతో పాటు మైనస్ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ భద్రతా దళాలు పెట్రోలింగ్ను ముమ్మరం చేశాయి. కశ్మీర్ లోయలో ఈ నెల 21 నుంచి జనవరి 31వ తేదీ వరకు 40 రోజులు శీతాకాలం సీజన్లోనే అత్యంత కఠినమైన పరిస్థితులు ఉంటాయి. ఈ సమయంలో ఉగ్రవాద కార్యకలాపాలు దాదాపు నిలిచిపోతాయి. సమాచార మార్గాలు మూతపట్టడంతో పాటు భారీ హిమపాతం వల్ల పర్వత ప్రాంతాలు నిర్మానుష్యంగా మారతాయి. 0 కంటే తక్కువ ఉష్ణోగ్రతలు, పరిమిత వెలుతురులో గస్తీ బృందాలు నిరంతరం ఎత్తైన పర్వత శ్రేణులు, లోయలు, అటవీ ప్రాంతాల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నాయి. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న ఉగ్ర సంస్థలతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై 11 మందిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఉగ్ర సంస్థలతో నేరుగా సంబంధాలు ఉన్నాయన్న సమాచారంతో గత రాత్రి అసోంలోని బార్పేట, చిరాంగ్, దరాంగ్ జిల్లాలతో పాటు త్రిపురలో పోలీసులు ఏకకాలంలో దాడులు చేసి ముఠాను అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారు కొత్తగా ఏర్పడిన ఇండియన్ ముజాహిద్దీన్ K ఉగ్ర సంస్థ సభ్యులని పోలీసులు గుర్తించారు. వీరందరూ బంగ్లాదేశ్ నుంచి ఆదేశాలు అందుకుని ఈశాన్య రాష్ట్రాల్లో దాడులు చేయడానికి కుట్ర పన్నినట్లు తెలిపారు. ఈశాన్య రాష్ట్రాల్లో ఉగ్రవాద భావజాలాన్ని వ్యాప్తి చేసేందుకు ప్రణాళికలు రచించినట్లు పేర్కొన్నారు. 2026లో జరిగే పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో 3/2 మెజార్టీతో బీజేపీ ప్రభుత్వం అధికారం చేపడుతుందని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా జోస్యం చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి చొరబాట్లను ప్రోత్సహిస్తోందని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అధికారం చేపట్టగానే బెంగాల్ నుంచి చొరబాటుదారులను బహిష్కరిస్తుందని చెప్పారు. బెంగాల్లో పర్యటిస్తున్న ఆయన కోల్కతాలో మీడియా సమావేశం నిర్వహించారు. చొరబాట్లపై బెంగాల్ ప్రజలు ఆందోళన చెందుతున్నట్లు అమిత్ షా తెలిపారు. మమతా బెనర్జీ ప్రభుత్వం భూమి ఇవ్వనందున కేంద్ర ప్రభుత్వం భారత్ బంగ్లాదేశ్ సరిహద్దులో ఫెన్సింగ్ ఏర్పాటు చేయలేకపోతున్నట్టు చెప్పారు. బెదిరింపు, హింసాత్మక రాజకీయాలు చేయడంలో తృణమూల్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలను మించిపోయిందని అమిత్ షా విమర్శించారు. तृणमूल कांग्रेस के 15 साल के शासन में भय, भ्रष्टाचार और कुशासन और विशेषकर घुसपैठ से बंगाल की जनता भयभीत भी है। बंगाल की जनता को और वादा भी करना चाहते हैं कि मोदी के नेतृत्व में बंगाल में भारतीय जनता पार्टी की सरकार बनने के साथ ही यहाँ की विरासत को हम पुनर्जीवित करेंगे और गरीब कल्याण,
जो बंगाल का आज बहुत महत्वपूर्ण मुद्दा बना है, यहाँ पर भी गरीब कल्याण को प्राथमिकता दी जाएगी। एक ऐसी मजबूत राष्ट्रीय ग्रिड बनाएंगे जो बंगाल से घुसपैठ को समाप्त कर दे। इंसान छोड़ दीजिए, परिंदा भी पैर नहीं मार पाए, इस प्रकार की एक मजबूत ग्रिड की रचना हम करेंगे और न केवल घुसपैठ रोकेंगे, सारे घुसपैठियों को चुन चुन कर भारत के बाहर निकालने का काम भी भारतीय जनता पार्टी की बंगाल सरकार करेगी। బంగ్లాదేశ్ సరిహద్దులో కంచె ఏర్పాటు చేయడానికి తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం భూమి ఇవ్వటం లేదన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వ్యాఖ్యలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తిప్పికొట్టారు. పెట్రపోల్, అండాల్ ప్రాంతాల్లో కంచె ఏర్పాటు కోసం తమ ప్రభుత్వం భూమిని ఇచ్చినట్లు మమత గుర్తు చేశారు. కోల్కతాలో బహిరంగ ర్యాలీలో ప్రసంగించిన దీదీ ఎన్నికలు వచ్చినప్పుడల్లా దుర్యోధనుడు, దుశ్శాసనుడు రాష్ట్రానికి వస్తారంటూ అమిత్ షా ఇతర బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కేవలం బెంగాల్ సరిహద్దు నుంచే చొరబాట్లు జరుగుతున్నాయని అమిత్ షా చెబుతున్నారని, అదే నిజమైతే పహల్గాం, ఢిల్లీలో ఉగ్రదాడుల వెనుక ఎవరున్నారని మమతా బెనర్జీ ప్రశ్నించారు. ఎస్ఐఆర్ పేరుతో ప్రజలను కేంద్రం వేధిస్తోందని విమర్శించారు. 14 సంవత్సరాలుగా భయానికి, అవినీతికి పశ్చిమ బెంగాల్ గుర్తింపుగా మారిందన్న అమిత్ షా వ్యాఖ్యలను మమత తప్పుబట్టారు. 14 ఏళ్లలో బంగాల్లో నీటి సంక్షోభానికి పరిష్కారం చూపడంతో పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్టు వివరించారు. సల్మాన్ ఖాన్ నటించిన బాటిల్ ఆఫ్ గాల్వన్ వాస్తవాలను వక్రీకరిస్తోందని చైనా ప్రభుత్వ మీడియా ఆరోపించడంపై భారత్ స్పందించింది. భారతదేశంలో కళా స్వేచ్ఛ ఉందని, ఈ స్వేచ్ఛను ఉపయోగించుకుని సినిమాలు తీసే హక్కు చిత్ర బృందాలకు ఉంటుందని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చిత్రంపై ఇంకా ఏమైనా అభ్యంతరాలు ఉన్నవారు స్పష్టత కోసం భారత రక్షణ మంత్రిత్వ శాఖను సంప్రదించవచ్చని పేర్కొంది. ఈ చిత్రంలో ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని కేంద్ర వర్గాలు వివరణ ఇచ్చాయి. గల్వాన్ చిత్రంలో 2020 నాటి ఘర్షణలకు సంబంధించిన సన్నివేశాలను ఉంచారని, అవి వాస్తవాలకు అనుగుణంగా లేవని చైనాలోని గ్లోబల్ టైమ్స్ వార్తాపత్రిక అంతకుముందు ఓ వ్యాసాన్ని ప్రచురించింది. సినిమాలు చరిత్రను తిరిగి రాయలేవని, చైనా సార్వభౌమ భూభాగాన్ని రక్షించాలనే పీపుల్ లిబరేషన్ ఆర్మీ దృఢ సంకల్పాన్ని కదిలించలేవని వ్యాసంలో పేర్కొంది. గాల్వన్ లోయ చైనా భూభాగంలో ఉందని తప్పుడు కథనాన్ని ప్రచురించడమే కాకుండా భారత సైనికులే వాస్తవాధీన రేఖ దాటి చైనాలోకి ప్రవేశించడమే ఘర్షణకు కారణమైందని అందులో వివరించింది. కాగా ఈ చిత్రంలో సల్మాన్ ఖాన్ చైనా సైనికులకు ధీటుగా ఎదుర్కొని అమరుడైన కల్నల్ బిక్కముల్లా సంతోష్ బాబు పాత్రను పోషిస్తున్నాడు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసిన కొత్త వీసా నిబంధనలు వలసదారుల్లో తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నాయి. తమ సొంత దేశాలకు వెళ్లి తిరిగి అమెరికాలోకి ప్రవేశించలేకపోతామనే ఆందోళనతో భారతీయులు సహా అనేక మంది వలసదారులు ప్రయాణాలను మానేస్తున్నారు. క్రిస్మస్, న్యూ ఇయర్ వంటి హాలిడే సీజన్లో కూడా ఈ పరిస్థితి కొనసాగుతోంది. H1B వీసాలను కలిగి ఉన్న 32% మందితో పాటు అమెరికా పౌరసత్వం పొందిన 15% మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వేలో తేలింది. అమెరికాలో హాలోవీన్, క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడే సీజన్ సందర్భంగా ప్రయాణాల రద్దీ విపరీతంగా ఉంటోంది. వరుస సెలవులతో వేల మంది పర్యటనలకు మొగ్గు చూపుతుంటారు. అయితే ట్రంప్ కఠినమైన ఇమ్మిగ్రేషన్ నిబంధనల భయంతో ఇప్పుడు వలసదారులు ఇళ్లకే పరిమితమవుతున్నారు. ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ TSA ఇప్పుడు డొమెస్టిక్ ఫ్లైట్ ప్యాసింజర్ డేటాను ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ICEతో షేర్ చేస్తోంది. ఫలితంగా అరెస్టులు, డిపోర్టేషన్లు భారీగా పెరగడంతో వలసదారులు ప్రయాణాలంటేనే జంకుతున్నారు. భారతీయులు సహా అనేక మంది వలసదారులు ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నారని న్యూయార్క్ టైమ్స్, కైజర్ ఫ్యామిలీ ఫౌండేషన్ సంయుక్త సర్వేలో వెల్లడైంది. ఇమ్మిగ్రేషన్ అధికారుల దృష్టిలో పడకూడదనే ఉద్దేశపూర్వకంగా ప్రయాణాలను రద్దు చేసుకుంటున్నామని ప్రతి 10 మందిలో 3 విదేశీ వలసదారులు చెప్పినట్లు సర్వే వెల్లడించింది. జనవరి 2025 నుంచి మొత్తం వలసదారుల్లో 27% మంది ఇమ్మిగ్రేషన్ సంబంధిత ఆందోళనతో స్వదేశానికి ప్రయాణాలు మానేసినట్లు సర్వేలో వెల్లడించారు. ఇందులో H1B వీసాలను కలిగి ఉన్న 32% మంది, అమెరికా పౌరసత్వం పొందిన 15% మంది కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తపరిచినట్లు సర్వే తెలిపింది. ఇక సరైన పత్రాలు లేకుండా అమెరికాలో ఉంటోన్న వలసదారుల్లో ఏకంగా 63% మంది బయటకు ఎక్కడికి వెళ్లకుండా ఇళ్లల్లో ఉంటున్నారని సర్వే వెల్లడించింది. విదేశీ ప్రయాణాలు మాత్రమే కాదు,
అమెరికాలోనూ ఇతర ప్రాంతాలకు వెళ్లేందుకు వలసదారులు ఇష్టపడటం లేదని తెలిపింది. మొత్తం 30% మంది వలసదారులు పని, వైద్య సేవలు, స్కూల్ ఈవెంట్లు, కమ్యూనిటీ కార్యక్రమాలను సైతం మానేశారని వెల్లడించింది. ట్రంప్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి తక్కువ సురక్షితంగా భావిస్తున్నామని 49% మంది వలసదారులు అభిప్రాయపడటం గమనార్హం. తమను లేదా కుటుంబ సభ్యున్ని డిపోర్ట్ చేస్తారన్న భయంతో పోలీసులతో మాట్లాడటం, ఉద్యోగాలకు అప్లై చేయడం వంటివి కూడా మానేసినట్లు చెబుతున్నారు. భారతీయ వలసదారులపై ట్రంప్ ప్రభుత్వం చర్యలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అనేక మంది భారతీయ ఐటీ ప్రొఫెషనల్స్ భారత సందర్శనలను వాయిదా వేసుకుంటున్నారు. మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ కంపెనీలు ఇమ్మిగ్రేషన్ లాయర్లు అత్యవసరం లేకపోతే విదేశీ ప్రయాణాలు మానేయాలని సూచిస్తున్నాయి. ఇలా వలసదారులు అవసరమైన ప్రయాణాలను కూడా రద్దు చేసుకోవడం వల్ల వారిలో ఆరోగ్య సమస్యలు పెరిగినట్లు సర్వేలో వెల్లడైంది. అనేక మందికి జీవనోపాధి కష్టమైంది. ఆహారం, గృహ, ఆరోగ్య ఖర్చులు భరించలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తైవాన్ జలసంధిలో రెండో రోజు చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. భారీ ఆయుధ సంపత్తితో పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ తైవాన్ను చుట్టుముట్టి భీకర యుద్ధ విన్యాసాలు నిర్వహిస్తోంది. అటు తైవాన్ సైతం యుద్ధ విమానాలు, నౌకలు, తీర ప్రాంత క్షిపణి వ్యవస్థలను మోహరించింది. ఫలితంగా తైవాన్ జలసంధిలో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. తైవాన్ను చుట్టుముట్టిన చైనా దళాలు జస్టిస్ మిషన్ పేరుతో భారీ ఎత్తున నిర్వహిస్తున్న యుద్ధ విన్యాసాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. తైవాన్ ద్వీపం చుట్టూ నేవీ, ఎయిర్ ఫోర్స్, రాకెట్ ఫోర్స్ దళాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ మోహరించింది. ఈ ఉదయం 6 గంటల వరకు తైవాన్ చుట్టూ చైనాకు చెందిన 14 యుద్ధ నౌకలు, 8 ఇతర నౌకలు, 130 విమానాలను గుర్తించినట్టు ఆ దేశ రక్షణ శాఖ మంత్రి వెల్లింగ్టన్ వెల్లడించారు. చైనాకు చెందిన 90 యుద్ధ విమానాలు జలసంధి మధ్యస్థ రేఖను దాటి తైవాన్ గగనతలంలోకి వచ్చినట్టు చెప్పారు. తైవాన్ భూభాగం వైపు రాకెట్లను ప్రయోగించినట్టు వెల్లడించారు. తైవాన్ చుట్టూ ఉన్న 5 ప్రదేశాల్లో చైనా దళాలు భూతల, గగనతల దాడులు చేసినట్టు తెలిపారు. పీపుల్స్ లిబరేషన్ ఆర్మీని గమనిస్తున్నామన్న తైవాన్ రక్షణ మంత్రి యుద్ధ విమానాలు, నౌకలు, తీర ప్రాంత క్షిపణి వ్యవస్థలతో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. చైనా దళాల చర్యలు రెచ్చగొట్టేలా, ప్రాంతీయ స్థిరత్వాన్ని దెబ్బతీసేలా ఉన్నాయని వెల్లింగ్టన్ తెలిపారు. వాణిజ్య నౌకల ప్రయాణానికి ఆటంకం కలిగిస్తున్నాయని చెప్పారు. చైనా సైనిక విన్యాసాల వల్ల విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడుతోందన్నారు. ఇప్పటికే కీలక తైవాన్ ఓడరేవులైన కీలుంగ్, కావోషింగ్లను డ్రాగన్ దిగ్బంధనం చేసింది. తైవాన్ అధ్యక్షుడు లాయ్ చింగ్తే స్వాతంత్ర్యం కోరుతూ బాహ్య శక్తులకు అనుకూలంగా పనిచేయడమే ఉద్రిక్తతలు పెరగడానికి మూల కారణమని చైనా రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్లోని స్వతంత్రవాద శక్తులకు ఈ అంశంలో జోక్యం చేసుకుంటున్న విదేశీ శక్తులకు తమ విన్యాసాలు హెచ్చరిక అని చైనా తూర్పు థియేటర్ కమాండ్ ఇప్పటికే ప్రకటించింది. ఇటీవల తైవాన్ విషయంలో చైనా, జపాన్ మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది. గత నెల పార్లమెంటులో జపాన్ ప్రధాని తకాయిచి మాట్లాడుతూ తైవాన్పై చైనా బలప్రయోగం చేస్తే అది జపాన్ మనుగడకు సమస్య అని పేర్కొన్నారు. దీనికి తోడు ఇటీవల తైవాన్కు దాదాపు $11.1 బిలియన్ విలువైన ఆయుధాల ప్యాకేజీ ఇవ్వాలని అమెరికా నిర్ణయించింది. తొలి నుంచి తైవాన్ తమ దేశ భూభాగమని పేర్కొన్న డ్రాగన్ కు ఈ 2 విషయాలు ఆగ్రహం తెప్పించాయి. ఆ 2 నిర్ణయాలే తైవాన్ను చుట్టుముట్టి చైనా భారీ ఎత్తున సైనిక విన్యాసాలు చేపట్టడానికి కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. యెమెన్లోని ఓడరేవు ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఆయుధాల నౌకలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దళాలు ముకల్లా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించాయి. యుఏఈ మద్దతు ఉన్న సౌదర్న్ ట్రాన్సిషనల్ కౌన్సిల్ ఎస్టీసీ వేర్పాటువాద దళాల కోసం భారీగా ఆయుధాలు, యుద్ధ వాహనాలు ముకల్లా పోర్టుకు చేరుకున్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఆయుధాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని భావించి ఈ దాడులు చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. యుఏఈలోని హుజైరా ఓడరేవు నుంచి వచ్చిన 2 నౌకలు తమ ట్రాకింగ్ పరికరాలను నిలిపివేసి రహస్యంగా ఆయుధాలను అన్లోడ్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. గత 10 ఏళ్లుగా హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఈ దాడి విభేదాలను మరింత పెంచింది. సౌదీ అరేబియా ప్రభుత్వం నేషనల్ షీల్డ్ ఫోర్సెస్కు మద్దతు ఇస్తూ ఉండగా వేర్పాటువాద ఎస్టీసీ దళాలకు యుఏఈ అండగా నిలుస్తోంది. ఈ దాడుల అనంతరం యెమెన్లోని యాంటీ హౌతీ దళాలు 72 గంటల పాటు సరిహద్దులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను మూసివేస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.
బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీ అధ్యక్షురాలు ఖలీదా జియా కన్నుమూశారు. ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడిన ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. 4 దశాబ్దాల పాటు బంగ్లాదేశ్ రాజకీయాలపై ప్రభావం చూపిన ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. బంగ్లాదేశ్ మాజీ ప్రధాని బీఎన్పీ అధినేత్రి ఖలీదా జియా కన్నుమూశారు. ఆమె వయసు 80 ఏళ్లు. గుండె, ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకడంతో నవంబర్ 23న ఢాకాలోని ఎవరికేర్ ఆసుపత్రిలో చేరారు. న్యూమోనియా సోకినట్లు డాక్టర్లు నిర్ధారించారు. ఆ తర్వాత ఆమె ఆరోగ్యం వేగంగా క్షీణించింది. గుండె, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్, ఊపిరితిత్తులు తదితర ఆరోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి. ఈ ఉదయం 6 గంటలకు ప్రార్థనల తర్వాత ఖలీదా జియా గుండెపోటుతో చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. 1945లో వ్యాపారవేత్త సికిందర్ కుటుంబంలో జన్మించిన ఖలీదా జియా 1960లో జియావుర్ రెహమాన్ను వివాహం చేసుకున్నారు. బంగ్లా విమోచన యుద్ధంలో జియావుర్ పాక్పై తిరుగుబాటు చేసి యుద్ధంలో పాల్గొన్నారు. 1981లో ఆయన హత్య తర్వాత బీఎన్పీలో నాయకత్వ సంక్షోభం ఏర్పడింది. దీంతో ఖలీదా జియా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత 10 ఏళ్లకు తొలిసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. బంగ్లాదేశ్ రాజకీయాలపై బలమైన ముద్ర వేశారు. 3 పర్యాయాలు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. 1991, 1996, 2001, 2006 మధ్య 10 ఏళ్లపాటు ప్రధానిగా పనిచేశారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి సుదీర్ఘకాలం సారథ్యం వహించారు. బంగ్లాదేశ్ తొలి మహిళా ప్రధాని, ముస్లిం దేశాల్లో 2వ మహిళా ప్రధానిగా ఆమె రికార్డులకెక్కారు. బంగ్లా రాజకీయాల్లో దశాబ్దాల పాటు తన ప్రత్యర్థి అవామీ లీగ్ అధినేత్రి షేక్ హసీనాతో పాటు ఖలీదా జియా కూడా ఆధిపత్యం చెలాయించారు. 1975 నుంచి సైనిక పాలన తర్వాత బంగ్లాదేశ్లో ప్రజాస్వామ్య పునరుద్ధరణకు జియా చేసిన కృషిని ఆమె మద్దతుదారులు ప్రశంసిస్తారు. 1990, 2000 సంవత్సరం ప్రారంభంలో బంగ్లా రాజకీయాల్లో ఆధిపత్యం చెలాయించారు. 4 దశాబ్దాల రాజకీయ ప్రస్థానంలో ఆమె ఎన్నో ఎత్తుపల్లాలను చవిచూశారు. బంగ్లాదేశ్ నేషనలిస్టు పార్టీకి నాయకత్వం వహించి దేశాన్ని పాలించిన జియా అవినీతి ఆరోపణల్లో దోషిగా తేలి రాష్ట్రపతి ద్వారా క్షమాభిక్ష పొందారు. ఖలీదా జియా యాదృచ్ఛికంగా ప్రజానాయకురాలిగా మారారు. 35 ఏళ్ల వయసులో భర్తను కోల్పోయిన ఆమె ఆ తర్వాత 10 ఏళ్లకు బంగ్లా ప్రధాని పగ్గాలు చేపట్టారు. బంగ్లాదేశ్లో కేర్ టేకర్ ప్రభుత్వ వ్యవస్థను ఆమె ప్రవేశపెట్టారు. అవినీతి కేసులో 2018 నుంచి 2020 వరకు జైల్లో గడిపారు. ఇటీవల ఆమె కుమారుడు తారిక్ రెహమాన్ 17 ఏళ్ల తర్వాత బంగ్లాదేశ్లో అడుగుపెట్టారు. మరో కుమారుడు అరాఫత్ రెహమాన్ కొన్నేళ్ల క్రితం మలేషియాలో మరణించారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా రాష్ట్రంలోని వైష్ణవ ఆలయాలకు భక్తులు పోటెత్తారు. వేకోజాం నుంచే వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఆలయాలకు క్యూలు కట్టారు. కృష్ణా జిల్లా ఘంటసాల మండలంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అమ్మవార్ల ఉత్తర ద్వార దర్శన కార్యక్రమం వైభవంగా జరిగింది. గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. విజయవాడ సెంట్రల్లో వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రభుత్వ విప్ బొండా ఉమామహేశ్వరరావు ప్రత్యేక పూజలు చేశారు. అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం ఉపమాక వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. రంగనాథ స్వామి అలంకారంలో స్వామి భక్తులకు దర్శనమిచ్చారు. ఉమ్మడి విశాఖ, కాకినాడ జిల్లాల నుంచి వేలాది మంది భక్తులు పోటెత్తారు. విశాఖ సీతమ్మధారలో స్వయంభూగా వెలిసిన త్రిమూర్తిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు ఘనంగా జరిగాయి. నెల్లూరులో వేలగిరి లక్ష్మీనరసింహస్వామిని మంత్రి నారాయణ కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. కర్నూలు జిల్లాలోని వైష్ణవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. రాజంపేట మండలం బోయినపల్లి వెంకటేశ్వర స్వామి, నందలూరులో సౌమ్యనాథ స్వామి ఆలయాలకు భక్తులు పోటెత్తారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు అన్నప్రసాదాలు ఏర్పాటు చేశారు.